దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా, నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు అన్నాడు. ఎవరి కోసమైతే త్యాగం చేస్తున్నాడో, ఎవరి కోసమైతే బలియాగం అయ్యాడో ఆ దేవుణ్ణట ప్రజలు లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారట. అంటే చూడండి, దేవుడు కౌంట్ చేశాడు, కానీ కౌంట్ దాటిపోయింది. ఇంకా లెక్క పెట్టడానికి ఓపిక లేనంతగా ప్రజలు ప్రభుని దుఃఖపెడుతున్నారట. నిజమే ప్రియదేవుని బిడ్డారా, ఏ స్వార్థం లేకుండా, ఏ షరతు లేకుండా మన కొరకు ప్రాణం పెట్టి ప్రభు మనల్ని కాపాడాడు. ప్రభు కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహం అని బైబిల్ సెలవిస్తుంది. అయినా అనేక మంది ప్రజల హృదయాలను కఠినపరుచుకొని లోకములో వేటిను ప్రేమిస్తూ, శరీరాన్ని ప్రేమించుకుంటూ, వారి మనసుకు తగిన ఆలోచనలను ప్రేమిస్తూ, వారి ఇష్టాలను ప్రేమించుకుంటూ దేవుణ్ణి మర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అన్నిసార్లు మర్చిపోయినా ఆ ప్రవక్తతో ప్రభు అంటాడు, ఇర్మియా, ఎన్నిసార్లు నన్ను ప్రజలు మర్చిపోయినా నేను వారిని ఎప్పుడూ మర్చిపోలేదు. నా అరచేతుల్లో పెట్టుకుని వారిని కాపాడుతున్నాను అన్నాడు. ఈ మాట నిజం కాదా? మనం అనేక మార్లు ఆయన దుఃఖపెట్టిన, అనేక పర్యాయములు ఆయనకు బాధ కలగచేసి, గాయం కలగచేసిన, మనం ఎన్నోసార్లు మన మనసును నొప్పించుకొని, మన ఇష్టాలు నెరవేర్చుకొని కాని స్థలంలో మనం నిలబడ్డా, ఆయన చూస్తున్నాడన్న భయం లేకుండా పాపానికి ఒడిగట్టిన దేవుడు అన్నాడు మనల్ని మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, కడుపును పుట్టిన తల్లిదండ్రులు బిడ్డలు తల వంచే పని ఏదైనా చేస్తే మెడలు బట్టి బయటికి నెట్టే రోజుల్లో మనం ఉన్నాం. పరువు ప్రతిష్టను గంగలపాలు చేశారని బిడ్డల్ని చంపి ఉరిపెట్టిన సందర్భాలు మనం ఎన్నో వినుంటాం. కానీ నా ప్రభు యొక్క ప్రేమ లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారంటాడు. కానీ బాధపడకుండా నా ప్రభు ఏమంటాడంటే, వారిని విడవక వారి ఎడల నేను కృప చూపుతున్నానంటాడు. ప్రియమైన వారలారా, ఆయన నేడో రేపో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ కృపాకాలం ఉండగానే ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయకుండా, ఆయన త్యాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆయన చూపుతున్న శాశ్వతమైన ప్రేమను అలుసుగా తీసుకోకుండా మరొక్కసారి తిరిగి మరలా ప్రేమలోనికి రాగలిగితే, ఆయనను హత్తుకోగలిగితే, ఆయనకు లోబడగలిగితే, ఆయనను మరలా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇచ్చే దేవుడు. ఆయనను గనపరిచినప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన బిడ్డలను తిరిగి మరలా గనపరిచే దేవుడు. నిశ్చయంగా ప్రభు బాధను అర్థం చేసుకొని, లోక సంబంధమైన ఆశలు, మన ఇష్టాలను చంపుకొని ప్రభువుకు ప్రాధాన్యత ఇద్దాం. ప్రభు ఆజ్ఞలకి ప్రాధాన్యత ఇద్దాం. ప్రభు మనస్సును గ్రహించి ఆయనకు విలువనిచ్చి కనపరిచి ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. ప్రభుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.